వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మిస్ కావద్దు అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్స్ కామెంట్స్ కూడా పెట్టడం మర్చిపోకండి. ఈ వీడియోలో మనం అసలు డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. మనకు డైరెక్ట్ సెల్లింగ్ అర్థం కావాలంటే అంతకన్నా ముందు మనం వాడే సాంప్రదాయ మార్కెటింగ్ వ్యవస్థను చూద్దాం. ఈ వ్యవస్థలో ఒక ప్రోడక్ట్ కంపెనీలో తయారై డిస్ట్రిబ్యూటర్స్కి, అక్కడి నుంచి హోల్సేలర్స్కి, అక్కడి నుంచి రీటైలర్స్ ఆర్ సూపర్ మార్కెట్స్కి వస్తుంది. అక్కడి నుంచి మనం అంటే కస్టమర్స్ తీసుకుంటాం. ఈ ప్రాసెస్లో 30 రూపాయలకి తయారైన ఒక ప్రోడక్ట్ మన దగ్గరకు చేరేసరికి 100 రూపాయలు అవుతుంది. ఈ మధ్యవర్తులు చేతులు మారేటప్పుడు వస్తువులో క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ ఏమాత్రం మారదు. కానీ 30 రూపాయలకు తయారైన ఈ వస్తువుకి 70 రూపాయలు అదనంగా చెల్లించి మనం తెప్పించుకోవాల్సి వస్తుంది. అంటే కస్టమర్గా మనం 70 రూపాయలు లాస్ అవుతున్నట్టే. ఇక్కడే డైరెక్ట్ సెల్లింగ్ యొక్క ప్రాముఖ్యత కనిపిస్తుంది. డైరెక్ట్ సెల్లింగ్లో ప్రోడక్ట్ మధ్యవర్తులని తీసేసి కంపెనీ నుండి డైరెక్ట్గా కస్టమర్స్కి చేరవేయడం జరుగుతుంది. మధ్యవర్తులకి యాడ్స్లో నటించే హీరోయిన్స్కి ఇవ్వవలసిన ఆ 70% ఆదాయాన్ని ఇప్పుడు ఈ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ కస్టమర్స్కే అందిస్తాయి. అందుకే ఈ వ్యాపారంలో కస్టమర్సే డిస్ట్రిబ్యూటర్స్ మరియు అడ్వర్టైజర్స్గా మారి మంచి ఇన్కమ్ సంపాదించగలుగుతారు. మనం చేయవలసిందల్లా కస్టమర్స్ యొక్క నెట్వర్క్ని తయారు చేసుకోవడమే. నెట్వర్క్ యొక్క శక్తి అర్థం కావాలంటే ఈ ఒక్క చిన్న ఎగ్జాంపుల్ని చూద్దాం. ఎయిర్టెల్కి మన ఇండియాలో 10 కోట్లకి పైగా కస్టమర్స్ ఉన్నారనుకుందాం. ఒక్కొక్కరు నెలకి 300 రూపాయలు రీఛార్జ్ చేసినా అందులో ఒక్కొక్కరి నుంచి 50 రూపాయలు కంపెనీ ఓనర్కి లాభం వచ్చినా ఒక నెల వాళ్ళ పూర్తి లాభం 500 కోట్ల రూపాయలు ఫ్రెండ్స్. ఇది నెట్వర్క్కి ఉన్న శక్తి. మరి ఈ డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావాలంటే మన సర్కిల్స్లో ఉన్న కాంటాక్ట్స్లో ఒకరిద్దరు నెగిటివ్ పీపుల్ని విడిచిపెడుతూ డ్రీమర్స్తో మనం పనిచేస్తూ వెళ్తే ఎవరైనా దీంట్లో సక్సెస్ కావచ్చు. ఎంతోమంది ఆల్రెడీ వాళ్ళ కాంటాక్ట్స్తో ఫేస్బుక్, వాట్సాప్లతో వాళ్ళ బిజినెస్ని ముందుకు తీసుకుపోతున్నారు. నెలకు 10,000 నుంచి 20,000 కూడా సంపాదించలేని కామన్ పీపుల్ ఈ వ్యాపార అవకాశం ద్వారా బిజినెస్ పీపుల్ అయి నెలకు 1,00,000 నుంచి 2,00,000కు పైగా తీసుకుంటున్నారంటే వాళ్ళ లైఫ్లో సక్సెస్, మనీ, పేరు ప్రతిష్టలు, ఫారిన్ ట్రిప్స్, కార్స్ మరియు పెద్ద పెద్ద ఇల్లులు సాధించుకోగలుగుతున్నారు. మరి ఈ రంగాన్ని ప్రభుత్వం 2016లోనే గుర్తించి చట్టం తయారు చేసింది. మరెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, ఇప్పుడే మీ సక్సెస్ని స్టార్ట్ చేయండి. ఇక్కడ ఉన్న నెంబర్కి కాల్ చేయండి, లేదా మీకు ఈ వీడియోని ఎవరైతే పంపారో వాళ్ళకు వెంటనే ఫోన్ చేసి కలవండి. ధనవంతులు కండి. విష్ యూ వెల్.